ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం సౌందర్యలహరి అధ్యయన కార్యక్రమంలో భాగంగా 67వ లహరి విశేషాలను తెలుసుకుందాం. ముందుగా అంబాష్టకంలో 7వ శ్లోకం అధ్యయనం చేసి అమ్మవారిని స్మరించి తర్వాత 67 లహరిలో ప్రవేశిద్దాం. అంబా సృష్టి వినాశపాలనకరి ఆర్యావి సంశోభిత. ఇప్పుడు 7వ శ్లోకం. అంబా శాశ్వతి జాగమాది వినుత ఆర్యా మహాదేవత యా బ్రహ్మాది పిపీలికాంత జనని యా వై జగన్మోహిని యా పంచ ప్రణవాదిరేఫ జనని యా చిత్కళా మాలిని చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అంబ ఆగమాది వినుత ఆర్య మహాదేవత బ్రహ్మాది పిపీలికాంతపర్యంతం సర్వేషాం జనని జగన్మోహిని పంచ ప్రణవాది రేఫ జనని చిత్కళా మాలిని చిద్రూప పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. ఇప్పుడు మనం 67వ లహరిలో ఉన్న విశేషం తెలుసుకుందాం. కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకురవృంతం గిరిసుతే కథంకారం బ్రూమః తవ చుబుకమౌపమ్యరహితం. హే గిరిసుతే, ఓ హైమవతి, తుహినగిరిన మంచుకొండ చేత వత్సరతయా వాత్సల్యంతో కరాగ్రేణ ముంజేతితో స్పృశించబడినటువంటి గిరీశేన పరమేశ్వరుడి చేత అధర పానాకులతయ అధరామృత రసాన్ని పానం చేసే తొందరపాటుతో ఉదస్తం పైకి ఎత్తబడినటువంటి శంభోహో శివుడి యొక్క కరగ్రాహ్యం ఆ చేతితో గ్రహించదగినటువంటి ముఖముకుర వృంతం ఆ ముఖాన్ని చూసుకునే అద్దము యొక్క భాగాన్ని ఔపమ్యరహితం సాదృశ్యము లేనటువంటి తవాని యొక్క గడ్డమును కథంకారం ఏ విధంగా బ్రహ్మ వర్ణిస్తాం తల్లి, ఎలా వర్ణించగలం? చిన్నప్పుడు హిమవంతుడు తన కుమార్తెను బొజ్జగిస్తూ, అమ్మా హైమవతి, ఈ పండు తీసుకో అమ్మా అని గడ్డం పట్టుకొని బతిమాలట. ఇప్పుడు పరమేశ్వరుడు అమ్మవారి యొక్క అధరాన్ని చూస్తూ ఆ చుబుకాన్ని ఆ గడ్డాన్ని అలా పట్టుకున్నట్ట. అక్కడ చిన్నప్పుడు తండ్రి, ఇప్పుడు భర్త. ఎంత అద్భుతమైన వర్ణం చూడండి. ఓ జగన్మాత, ఓ హైమవతి మాత, నీ తండ్రి అయిన మంచుకొండ చేత వాత్సల్యంగా ముంజేతితో స్పృశించబడినటువంటిది ఇప్పుడు శివుడి చేత నీ అధరామృతాన్ని సేవించడం కోసం సంభ్రమంతో పైకెత్తబడినటువంటిది. అది ఏమిటి? నీ చుబుకము. ఆ గడ్డము ఎంత అందమైనది! శివుడికి చేతితో గ్రహించదగినటువంటి ఆ అద్దం అది ఎలా ఉందంటే, ఆ అద్దము యొక్క అద్దానికి పట్టుకోవడానికి ఒక పిడి ఉంటుంది. అలా ఉన్నటువంటి భాగమా అది. ఇంకా అంతకంటే అది వర్ణిస్తాను తల్లి. దాన్ని వర్ణించడం అలాగే కాని పని. ఎందుకంటే నీ చెక్కిళ్ళు అద్దాల్లో ఉన్నాయి. ఈ చెక్కిళ్ళు అనే అద్దాలకు ముందున్నటువంటి ఒక పిడి లాంటిదే నీ గడ్డం. అంచేత ఆయన ఏం చేస్తున్నారు? నీ చెక్కిళ్ళను చూడడం కోసం నీ చుబుకాన్ని పట్టుకున్నారు పరమేశ్వరుడు. ఎంత అద్భుతమైన భావన! శివుడు నీ చెక్కిలి అనే అద్దంలో తన ముఖాన్ని చూసుకోవడం కోసం నీ గడ్డమును ఇలా చేత్తో పట్టుకున్నట్ట. అద్భుతమైన భావన. కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకురవృంతం గిరిసుతే కథంకారం బ్రూమః తవ చుబుకమౌపమ్యరహితం. ఔపమ్యరహితం, పోలిక లేనే లేదు. ఇదేంతో పోలిక చేస్తాం? ఎటువంటి అద్భుతమైన సౌందర్య భావన
పోలిక కనిపిస్తుంది అని అద్భుతంగా చెప్పారు. అనంతర కార్యక్రమంలో 68వ లహరిలో ప్రవేశిద్దాం. సర్వేభ్యః జగన్మాతృదేవ్యాः దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.